గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం టెక్స్ట్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఓకే, దెన్ నెక్స్ట్ ఆల్రెడీ ఏం డిస్కస్ చేసిన టెక్స్ట్ ట్యాగ్స్ బేస్ ఫాంట్ నెక్స్ట్ బోల్డ్ ఇటాలిక్ ఇవన్నీ స్ట్రాంగ్ డిస్కస్ చేసాం కదా. సమ్ అనదర్ టెక్స్ట్ ట్యాగ్స్ కూడా చూద్దాం. టెక్స్ట్ ట్యాగ్స్ ఓకే, లాజికల్ టెక్స్ట్ ట్యాగ్స్, ఫిజికల్ టెక్స్ట్ ట్యాగ్స్. లాజికల్ టెక్స్ట్ ట్యాగ్స్ ఏంటంటే డిఎఫ్ఎన్, ఇదొక దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ట్యాగ్. ఈ ట్యాగ్ని యూజ్ చేసి ఏంటంటే సమ్ ఇటాలిక్ అంటే సపోజ్ మనం ఏదైనా వర్డ్ని, సపోజ్ ఎంటీడీసీ అని ఉన్న వర్డ్ ఉంది కదమ్మా, వర్డ్ని మనం డిఎఫ్ఎన్లో పెట్టామనుకున్నామ్మా. ఎంటీడీసీ క్లోజ్ ద ఎంటీడీసీ అని క్లోజ్ ద డిఎఫ్ఎన్ అని పెట్టామనుకున్నాం. ఇది కొంచెం ఇటాలిక్ స్టైల్లో సంథింగ్ కొంచెం స్టైలిష్గా అట్లా వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కొంచెం స్ట్రాంగ్గా ఇటాలిక్. దిస్ ఈజ్ ఆల్సో ఇటాలిక్ టైప్, వన్ టైప్ కొంచెం స్ట్రాంగ్ అనేది. ఇది ఏంటంటే మనం ఏదైనా బుక్స్ నేమ్స్, కాలేజెస్ నేమ్స్ కొంచెం ఇటాలిక్లో కొంచెం స్టైల్గా పర్టికులర్ కనిపించాలంటే రైట్ అనే ట్యాగ్ని ఇచ్చేస్తాం అనమాట. స్ట్రాంగ్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఇది మనం బోల్ట్ ట్యాగ్ ఏం చేస్తాం. సపోజ్ బోల్ట్ బీ ట్యాగ్ ఎంటీడీసీ అని పెడితే థిక్గా వస్తుందని చెప్పాను కదా. సేమ్ అట్లనే స్ట్రాంగ్ ట్యాగ్ ఆల్సో సేమ్. దీనికన్నా ఇంకా బెటర్, ఇంకా థిక్గా కొన్ని రీసెంట్గా వచ్చిన HTML వర్షన్స్ కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. స్ట్రాంగ్ క్లోజ్. ఓకే, అంటే ఏంటి, కొంచెం థిక్గా ఏదైతే ట్యాగ్ ఉందో, మనం ఏదైతే వర్డ్ని మనం క్లియర్గా మెన్షన్ చేయాలి, కొంచెం హైలైట్ చేయాలి అన్నప్పుడు మనం బోల్ట్ స్ట్రాంగ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. అంటే న్యూ వర్షన్లో బోల్ట్ యాక్సెప్ట్ కాదు కాబట్టి మోస్ట్లీ స్ట్రాంగ్ యూజ్ చేస్తాం అనమాట. దట్స్ వై స్ట్రాంగ్. దీస్ ఆర్ ద లాజికల్ టెక్స్ట్ టైల్స్ అనమాట. డిఎఫ్ఎన్ అంటే కొంచెం మనం ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నామో, పేజ్ని క్రియేట్ చేసినప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉందో కొంచెం డిఫరెంట్గా సమ్ డెఫినేషన్, ఒక పర్టికులర్ వర్డ్ గురించి రాస్తున్నామంటే ఆ వర్డ్ అనేది హైలైట్ అవ్వాలంటే డిఎఫ్ఎన్ కానీ ఈఎం అని కొంచెం మన డిఫరెంట్ స్టైల్స్ చూపించడం కోసం ఇవి ట్యాగ్స్ యూజ్ చేస్తాం అనమాట. కొంచెం హైలైట్ అవ్వడానికి కోసం ఈ డిఎఫ్ఎన్, ఈఎం, సిటీ స్ట్రాంగ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, లాజికల్ అయిపోయింది. ఫిజికల్ ట్యాగ్స్ అంటే బోల్ట్ అంటే బీ ట్యాగ్ తెలుసు కదమ్మా. బోల్ట్ అంటే ఏంటి, స్ట్రాంగ్ ఉండబడుతుంది. నెక్స్ట్ వన్ ఐ అంటే ఇటాలిక్, యూ అంటే అండర్లైన్. ఏదైతే యూ లైన్ రాస్తామో మనం, యూ అంటే ఏంటి, అండర్లైన్ అమ్మ. ఏదైనా వర్డ్ ఇప్పుడు ఎంటీడీసీ అని రాసాం అనుకున్నాము, యూ అనే ట్యాగ్ మధ్యలో పెట్టాము అంటే ఆ వర్డ్ క్లోజ్. ఈ ఓపెన్ ట్యాగ్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా క్లోజ్ ట్యాగ్ ఉండాలి. ఓపెన్ ట్యాగ్ని ఎలా చేస్తాం, క్లోజ్ ట్యాగ్ని ఎలా రిప్రజెంటేషన్ స్లాష్ ఇచ్చి దాని తర్వాత ఏదైతే ఉందో ట్యాగ్ నేమ్ రాయాలి. సో అప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది, ఎంటీడీసీ నెక్స్ట్ అండర్లైన్ అని వస్తుంది అనమాట. ఓకేనా. బోల్ట్ అంటే కొంచెం బోల్ట్ తిక్కాలి, ఇటాలిక్ అంటే కొంచెం స్టైలిష్, అండర్లైన్ అంటే ఏంటి, లైక్ ఏదైతే వర్డ్ ఉందో దాని కింద అండర్లైన్ చేస్తాం కదా మనం. ఏదైనా ఇంపార్టెంట్ అన్నప్పుడు పారాగ్రాఫ్ రాసిన అండర్లైన్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు పేజ్లో మనం డెవలప్ చేసే వెబ్ పేజ్లో అండర్లైన్ రావాలంటే యూ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దెన్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. మనం లెస్ దాన్ ఏదైనా మ్యాథ్స్లో రిప్రజెంట్ లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి అట్లా చూపిస్తాం కదా. లెస్ దాన్ ప్రింట్ అవ్వాలి కదా మనకు పేజ్లో, లెస్ దాన్ ప్రింట్ అవ్వాలి. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ ఏ అండ్ బి అట్లా ప్రింట్ అవ్వాలి అంటే ఏంటి, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఆంపర్సెంట్ ఇవన్నీ ప్రింట్ అవ్వాలి అంటే మనం డైరెక్ట్గా లెస్ దాన్ మనం తీసుకోలేం కదా. సో ప్రోగ్రాంలో ఇవి ఇలా ప్రింట్ అవ్వాలి. లెస్ దాన్ అని రాయడం కాదు, లెస్ దాన్ అని రాయడం కాకుండా ఈ సింబల్ మనకి ప్రింట్ అవ్వాలంటే వీఆర్ యూజింగ్ ద యాంపర్సెంట్ ఎల్టీ అంటే లెస్ దాన్ ప్రింట్ అవుతుంది. యాంపర్సెంట్ జీడీ అంటే గ్రేటర్ దాన్ ప్రింట్. యాంపర్సెంట్ ఏఎంటీ అంటే
ఈ సింబల్ అండ్ సింబల్ ప్రింట్ అవుద్ది అనమాట. ఈ ట్యాగ్ని యూజ్ చేయాలి. లెస్ దాన్ ట్యాగ్, గ్రేటర్ దాన్ ట్యాగ్, అంటే ట్యాగ్ కాదు సారీ, జస్ట్ లెస్ దాన్ సింబల్ రావాలంటే %LT, గ్రేటర్ దాన్ అంటే %GT, %AMP యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే కొంచెం క్లియర్గా ఉండదు. ఓకే, HTML ఫస్ట్ స్టార్ట్ ఏం చేయాలి, HTML రాయాలి. నెక్స్ట్ హెడ్ ఉంటుంది, హెడ్లో టైటిల్ ఏంటి, మనం స్పెషల్ క్యారెక్టర్. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ అని మేడం. క్లోజ్, ఓపెన్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా క్లోజ్ ఉండాలి కదా. క్లోజ్ అంటే స్లాష్, క్లోజ్ ద టైటిల్. బాడీ, నెక్స్ట్ వన్ ఏంటి, బాడీ ఓపెన్ పారాగ్రాఫ్ 10 less than 20 %20 గ్రేటర్ దాన్ 10 అని మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. అంటే ఏంటి, పారాగ్రాఫ్లో ఒకటి క్రియేట్ చేసి 10 అని రాసి లెస్ దాన్ సింపుల్ ప్రింట్ అవ్వాలిగా 20 అండ్ 20 గ్రేటర్ దాన్ 10 అని రాసాం. క్లోజ్ ద బాడీ HTML. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, మనకి ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. దిస్ ఈజ్ ద పేజ్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది టైటిల్ ఏదో మెన్షన్ చేసామో ఇది టైటిల్ బార్లో వస్తుంది అనమాట. స్పెషల్ క్యారెక్టర్. ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్, మనం పారాగ్రాఫ్. దిస్ ఈస్ ద బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్లో పారాగ్రాఫ్ ఏముంది, 10 less than 20 అండ్ సింబల్ % అని పెట్టామంటే అండ్ 20 గ్రేటర్ దాన్ %GT అని పెట్టాం కదా, దట్ ఈస్ ద గ్రేటర్ దాన్ 10 అని వస్తుంది. సపోజ్ మనం 10 %LT 20 AMP 20 GT నెక్స్ట్ 10 అని పెట్టాము. అప్పుడు దాని అవుట్పుట్ ఏంటి, 10 less than 20 అండ్ 20 గ్రేటర్ దాన్ 10. ఇలా మనకి అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. అర్థమైంది అమ్మా. దిస్ ఈజ్ ద స్పెషల్ క్యారెక్టర్. దెన్ నెక్స్ట్ వన్, లిస్ట్ ట్యాగ్స్. HTML లిస్ట్ ట్యాగ్స్, మనకి 3 types ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. సపోజ్ లిస్ట్ ట్యాగ్స్ అంటే ఏంటి, మనం ఏదైనా పేజ్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆర్డర్లో, ఇప్పుడు సపోజ్ మన కాలేజ్ గురించి రాసాం అనుకో, మన గ్రూప్లో గ్రూప్ రాసి దాంట్లో BSc BA BCom ఇలా మెన్షన్ చేయాలి. సో ఇది గ్రూప్ అనేది పైన ఉండాలి, ఇది ఆర్డర్లో BSc అట్లా మెన్షన్ చేయాలి. పర్టికులర్ పేజ్ ఇలా మనం మెన్షన్ చేయాలంటే దానికోసం మనం లిస్ట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాము. మనకి 3 types ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. 3 types ఆఫ్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఆర్డర్ లిస్ట్ ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే OL. ఆర్డర్ లిస్ట్ ఏంటి, OL ఓపెన్, OL క్లోజ్. OL అంటే ఆర్డర్ లిస్ట్. ఓకే, ఆర్డర్ లిస్ట్ ఉండాలి. ఇప్పుడు గ్రూప్ ఉంది, అది ఆర్డర్లో ఉండాలి. ఓకే, దాని కింద 3 ఉన్నాయి. లిస్ట్ ఏమేమి ఉన్నాయి, గ్రూప్లో ఏమేమి లిస్టులు ఉన్నాయి, ఎలాంటి లిస్ట్ అని, లిస్ట్ 2 లిస్ట్ ఎన్నన్నా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్డర్ HTML హెడ్ టైటిల్ లిస్ట్ ట్యాగ్స్, హెడ్ బాడీ. H1 సాఫ్ట్వేర్స్, మనం హెడ్లో సాఫ్ట్వేర్స్. OL అంటే ఆర్డర్ లిస్ట్. టైప్ ఈక్వల్ టు, ఏదైతే మనం ఇక్కడ ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటమ్మా, ABC. మనం ఆటోమేటిక్గా ఏమి ఇవ్వకుండా ABC అలా కంటిన్యూగా తీసుకోవాలనుకున్నామ్మా. జస్ట్ ఏ ఇచ్చి వదిలేస్తే మిగతా రిమైనింగ్ కంటిన్యూషన్ ఆటోమేటిక్గా అయితే తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ 1 ఇచ్చి వదిలేస్తే ఆటోమేటిక్ 1 2 3 మనం ఒక 3 4 అంటే మెన్షన్ చేయొచ్చు. 50 ఉన్నాయి అనుకోండి, 50 లిస్ట్లో 50 ఉన్నాయి అనుకోండి వర్డ్స్, 50 మెన్షన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనం దెన్ వీఆర్ యూజింగ్ ద లిస్ట్ ట్యాగ్స్. వన్స్ ఒక్కటి ఇస్తే ఆటోమేటిక్గా కంటిన్యూషన్ లిస్ట్ అదే తీసేసుకుంటుంది అనమాట. సో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్స్ అని పెట్టాను. దాంట్లో టైప్ ఈక్వల్ టు ఏ మనకి ABC రావాలి. ఫోటోషాప్, పేజ్ మేకర్. లిస్ట్ 1లో ఏంటి, ఫోటోషాప్, పేజ్ మేకర్, ఓరల్ ఇదని సాఫ్ట్వేర్స్. క్లోజ్ ద OL ట్యాగ్. ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఓకే, దెన్ క్లోజ్ ద, ఏమేమి క్లోజ్ చేయాలి, దెన్ బాడీ క్లోజ్. నెక్స్ట్ క్లోజ్ ద HTML. ఓకేనా, వాట్ ఈస్ ద అవుట్పుట్, మనకి ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుంది,
సో అవుట్పుట్ ఏమొస్తుంది, టైటిల్ ఏం రాసాం, లిస్ట్ ట్యాగ్స్ అని రాసాం. టైటిల్ ఏం పెట్టామమ్మా, లిస్ట్ ట్యాగ్స్ అని రాసాం. లిస్ట్ ట్యాగ్స్. సో నెక్స్ట్ ఏంటి, H1 సాఫ్ట్వేర్స్ అని పెట్టాం. సాఫ్ట్వేర్స్ అని పెట్టాం. సో నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ లిస్ట్లో టైప్ ఈక్వల్ టు ఏ, ఆర్డర్ లిస్ట్ ఏ ఫోటోషాప్. బి పేజ్ మేకర్. సికి వచ్చేసి కోరల్ డ్రా. సో ఇక్కడ మనకి ఇది ఏ అనేది ఒక్కటే మెన్షన్ చేశాను, అవునా. మనం టైప్లో దిస్ ఈజ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ఓఎల్ ట్యాగ్. అట్రిబ్యూట్ దీని ఇది ఒక వాల్యూ ఆఫ్ ఓఎల్ ట్యాగ్. దీన్ని ఏమంటాం మనం, వాల్యూ అంటాం. ఇదేంటి అట్రిబ్యూట్ అనమాట, అంటే క్యారెక్టర్స్. మనం ఆర్డర్ లిస్ట్ ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది మనకి. సపోజ్ నేను ఇక్కడ 1 ఇచ్చాను అనుకో, ఆటోమేటిక్గా ఇక్కడ ఎలా ప్రింట్ అయితే తెలుసా, ఏ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బదులు 1 2 3 ఆటోమేటిక్గా ఆర్డర్ అది తీసుకుంటాం. సపోజ్ నాకు అలా వద్దు, 10 నుంచి రావాలి అంటే, సపోజ్ నేను ఇక్కడ 10 పెట్టాను అనుకున్నామ్మా, 10 తర్వాత నెంబర్ ఎంత, 11 కదా, 11 12 కంటిన్యూషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే. అదర్వైజ్ నాకు రోమన్ 1లో కావాలి, ఇవి రోమన్ 1లో రావాలి. సో దాన్ని ఐ అని పెట్టాను. రోమన్ 1 ఐ పెడితే ఆటోమేటిక్గా రోమన్ 2 రోమన్ 3 నెంబర్స్ తీసేసుకుంటుంది అనమాట. ఆర్డర్లో మంచిది. జస్ట్ మనం ఏదైతే టైప్ అనేది ఏది, ఏ కావాలా, 1 కావాలా, 10 కావాలా, ఐతో ఎలా కావాలంటే మిడిల్లో 20 నుంచి కావాలనుకున్నాం, 20 21 కంటిన్యూషన్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. దిస్ ఈజ్ ద ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ వన్ ఏంటి, అన్ఆర్డర్ లిస్ట్లో ఏం ట్యాగ్స్ యూజ్ చేస్తాం, యూఎల్ అనేది అన్ఆర్డర్ లిస్ట్. క్లోజ్ లిస్ట్ ఏమి ఉంటాయి అవి ఉంటాయి అన్నమాట. సో అన్ఆర్డర్ లిస్టులతో సేమ్ అమ్మ, లిస్ట్ ట్యాగ్స్ ఓన్లీ ఏ ఓఎల్ బదులు, ఇన్స్టెడ్ ఆఫ్ ఓఎల్ బదులు యూఎల్ యూజ్ చేస్తాం. క్లోజ్ ద యూఎల్. బట్ ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్లో ఏంటి, మనకి సర్కిల్ అంటే సర్కిల్, లేకపోతే యారో మార్క్ కావాలంటే యారో మార్క్ ఎలా వస్తుంది అనమాట. సో అవుట్పుట్ ఎలా వస్తుందంటే, సపోజ్ నేను ఇక్కడ యారో మార్క్ ఇచ్చాను, యూఎల్ టైప్ ఈక్వల్ టు యారో మార్క్ ఇచ్చాను. సో ఏది సేమ్ అవుట్పుట్. టైటిల్ ఏముంది, లిస్ట్ ట్యాగ్స్ అని ఉంది, లిస్ట్ ట్యాగ్స్ ఉంది. సో నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్లో మనం ఏం టైప్ ఇచ్చాం, జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ H1 ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ అని ఉంది కదా, సాఫ్ట్వేర్. నెక్స్ట్ లిస్ట్లో టైప్ యూఎల్ టైప్లో నేను యారో మార్క్ ఇచ్చాను, ఆటోమేటిక్గా అన్నిటికీ యారో మార్కే తీసేసుకుంటుంది అనమాట. ఫోటోషాప్. నెక్స్ట్ పేజ్ మేకర్. నెక్స్ట్ కోరల్ డ్రా. అర్థమైందా, అంటే ఏంటి, ఈచ్ అండ్ మనం ఒక్కటే యారో మార్క్ ఇచ్చాక ఆటోమేటిక్ అన్నిటిని యారో మార్క్ తీసి. సపోజ్ నాకు ఇక్కడ మన సైడ్ సర్కిల్ పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా సర్కిల్ వచ్చేస్తాం. అట్లా కాకుండా మనం డాట్స్ పెట్టుకుంటాం కొంతమంది, లైక్ ఓఎల్ టైప్ ఈక్వల్ టు డాట్ అని ఇచ్చాం అనుకున్నాం, ఆటోమేటిక్గా డాట్లో తీసేసుకుంటుంది వీటన్నిటికీ. అంటే ఆర్డర్ లిస్ట్లో ఏంటి 1 2 3 తీసుకుంటుంది. వన్స్ వన్ టైప్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా కంటిన్యూషన్ ఏమి ఉంటాయో అవి తీసుకుంటుంది. బట్ ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్లో ఏంటంటే ఏ సింబల్ అయితే పెడతామో అవి సింబల్స్ తీసుకుంటాము. యారో మార్క్ కానీ, డాట్ కానీ, సర్కిల్ కానీ, ఇంకా చాలా ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, ఏ సింబల్ మనకు కావాలి అనుకుంటే సో దానికి ముందు మెన్షన్ చేయడానికి ఏ సింబల్స్ మనం పెట్టుకుందామంటే ఆ సింబల్ కోసం మనం ఇక్కడ ఓఎల్ టైప్ ఓఎల్ అన్న యూఎల్ టైప్లో ఏదైతే మెన్షన్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ సింబల్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, డిస్క్రిప్షన్ లిస్ట్. నెక్స్ట్ వన్ ఏంటి, డిస్క్రిప్షన్. అంటే ఏంటి, ఈ డిస్క్రిప్షన్ ఏదైతే మనం ఒక లిస్ట్ రాస్తున్నామో దాని కింద ఒక డిస్క్రిప్షన్. ఇప్పుడు జావా ఇచ్చాం అనుకున్నామా, జావా ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాని డెఫినేషన్ రాస్తాం అనమాట. దాని ట్యాగ్స్కి, డిఎల్కి డేటా లిస్ట్, డేటా టైప్, డీడ్ అంటే డేటా డెఫినేషన్, దాని డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్ కూడా మనం మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ద
డీడీ ట్యాగ్స్. ఇక్కడ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఏమేమి యూజ్ చేస్తాం, అదే ఓఎల్ అయితే ఓఎల్ లిస్ట్ ఓఎల్ క్లోజ్ ఉంటుంది. యూఎల్ అయితే ఏంటి, అన్ఆర్డర్ లిస్ట్లో అయితే యూఎల్ లిస్ట్ యూఎల్ ఉంటుంది. డెఫినేషన్ లిస్ట్లో అయితే 3 ట్యాగ్స్, డిఎల్ డెఫినేషన్ లిస్ట్, అదే డిస్క్రిప్షన్ లిస్ట్లో డిస్క్రిప్షన్ లిస్ట్, డేటా టైప్ 2 ట్యాగ్స్ ఉంటాయమ్మ, డేటా టైప్స్ అండ్ డెఫినేషన్ లిస్ట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. HTML కామన్, నెక్స్ట్ హెడ్ ట్యాగ్స్, నెక్స్ట్ టైటిల్ ఉండాలిగా, లిస్ట్ ట్యాగ్స్, హెడ్ బాడీ. విత్ ఇన్ ద బాడీలో మనం ఏం రాస్తాం, H1 సాఫ్ట్వేర్ సేమ్ డెఫినేషన్. C++ అనుకున్నాము. C++ అంటే దాని C++ కింద డిస్క్రిప్షన్, ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, డెఫినేషన్ క్లోజ్. తర్వాత నెక్స్ట్ HTML, ఇట్ ఈజ్ ఏ ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్, క్లోజ్ దిస్ వన్. క్లోజ్ ద ట్యాగ్ DL, క్లోజ్ ద DL అండ్ క్లోజ్ ద బాడీ ట్యాగ్, క్లోజ్ ద HTML. అర్థమైంది కదా. సో మనకి ఏంటంటే డెఫినేషన్ లిస్ట్లో డిస్క్రిప్షన్ లిస్ట్లో డిఎల్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. విత్ ఇన్ ద డిఎల్ ట్యాగ్లో 2 ట్యాగ్స్ యూజ్ ద డేటా టైప్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ టైప్. ఏదైతే టైప్ రాసామో దాని యొక్క డిస్క్రిప్షన్ రాయడం కోసం యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందమ్మా, ఇలా. సో అవుట్పుట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. వాట్ ఈస్ ద మనం టైటిల్ ఏం రాసాం, లిస్ట్ ట్యాగ్స్ అని పెట్టాం. టైటిల్ ఏది మెన్షన్ చేసామో అది పైన లిస్ట్ ట్యాగ్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ డిస్క్రిప్షన్ లిస్ట్లో ఏం రాసాం, సాఫ్ట్వేర్స్ అని పెట్టాం. అసలు అదర్వైజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని పెట్టాం. ఓకే, లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఫస్ట్లో మనకి ఏమొచ్చింది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో C++. ఫస్ట్ ఏమొస్తుంది, C++. దీని కింద ఇది డిస్క్రిప్షన్. C++కి ఇట్ ఈజ్ ఏ C++, ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పెడదాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అనుకున్నాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏం పెట్టాం, HTML అని పెట్టాం. HTML, ఇట్ ఈజ్ ఏ ట్యాగ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైంది కదా. అంటే డిస్క్రిప్షన్ లిస్ట్లో ఏంటంటే ఏదైతే మనం ఒక వర్డ్ రాసామో దాని కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేయడానికి కోసం మనం డిస్క్రిప్షన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. DT అంటే ఏదైతే టైప్ ఆఫ్ వర్డ్, ఏ వర్డ్కి డేటా టైప్, ఏ వర్డ్ అయితే రాస్తున్నామో అది DT ట్యాగ్. DD అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ దాని యొక్క డిస్క్రిప్షన్, ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. HTML అంటే ఇట్ ఈస్ ఏ ట్యాగ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇలా మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్ ట్యాగ్స్. ఓకే, థ్యాంక్ యూ.